అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ మధ్య చాలా మందికి పిల్లల్లో డిస్లెక్సియా వస్తున్నది. ఈ మొబైల్ ఫోన్స్ ఎక్కువ వాడడం వల్ల. దాంట్లో డిస్గ్రాఫియా అనేది ఒక పర్టికులర్ విచ్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు హ్యాండ్ రైటింగ్. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ చేసినందువల్ల డిస్గ్రాఫియాకి చాలా వరకు దానివల్ల క్యూర్ వస్తుంది. ఆ డిస్గ్రాఫియా నుంచి బయటకు వస్తే వాళ్ళకి ఈ డిస్గ్రాఫియా ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ ఇటువంటి సబ్జెక్ట్స్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఈ కర్సివ్ హ్యాండ్ రైటింగ్కి ఆ డిస్గ్రాఫియాకి లెక్కలకి చాలా సంబంధం ఉంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకొని దీనివల్ల పిల్లలు బాగా బాగుపడతారు. కాబట్టి తీసుకున్న ఈ బ్రౌజ్ సంస్థకి అభినందనలు తెలుపుకుంటూ మరొకసారి ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పిలిచిన దానికి పిఠాపురంలో అదే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాన్ఫరెన్స్లో మంచి కార్యక్రమాలు చేస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన మిత్రులందరికీ ఈ సంస్థ పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇటువంటి మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి చాలామంది ఆలోచించరు. ఇటువంటి చిన్నపిల్లల మీద కాకుండా ఇలా ఆర్గనైజేషను పేదవారు ఉంటే చలికాలంలో దుప్పట్లు పంచిపెట్టడం మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు. ఈ ఆర్గనైజేషన్ కూడా పెద్దలు కూడా సహకరించాలి. ఇటువంటి మంచి ఆర్గనైజేషన్కి సహకారం అంటే మనం ఆర్థికంగా తోడ్పాటు ఇవ్వకపోయినప్పటికీ మీ వెనక మేము ఉన్నాం అనేటువంటి భరోసా ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఇలాంటి పెద్దలు ఇంత బిజీ షెడ్యూల్ అయిన కాటికి ఇంత మంచి కార్యక్రమం చేస్తే ఎప్పుడు మేము వెంట ఉంటామని తెలియజేయడం కోసమే మంత్రివర్గ కందులు దుర్గేష్ గారు కానీ, అజయ్ గారు కానీ, మర్రెడ్డి శ్రీనివాసరావు గారు కానీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారని ప్రభుత్వ ఆర్గనైజేషన్ వారు కూడా గుర్తించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు శ్రీధర్ గారికి కూడా ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారితో పాటు ఈ ప్రభుత్వ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో బ్రౌజ్ స్వచ్ఛంద సేవా సంస్థ వారు చేపట్టినటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. దీనికి విశేష అతిథిగా శ్రీ అజయ్ గారు రావటం ఈ కార్యక్రమానికి మరింత బలి వచ్చింది. ముఖ్యంగా బ్రౌజ్ సంస్థ ఇవాళ అనేక కార్యక్రమాలని 2 దశాబ్దాలుగా చేపడుతూ ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో ఇవాళ రమారమి 12,000 మంది విద్యార్థులకి ఒక కాపీ రైటింగ్ అనేటువంటి విధానం మీద, చూచుగురాత అనేటువంటి అంశం మీద పుస్తకాలు పంపిణీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. కారణం ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ హ్యాండ్ రైటింగ్ ఎబిలిటీస్ అనేవి రాను తగ్గిపోతున్న ఈ బుక్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళలో మళ్ళీ తిరిగి అక్షరాలను పొందుగా రాయటం, క్రమశిక్షణతో ఉండటం అనేటువంటి అంశాలు పెరుగుకోవడానికి అవకాశం జరుగుతుంది. దీనికి టీచర్లు, విద్యార్థులు, మేనేజ్మెంట్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలనేటువంటి మాటను తెలియజేస్తూ ఎప్పుడైతే చేతి రాత బాగుంటుందో తలరాత కూడా బాగుంటుంది అనేటువంటి మాట మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ప్రకారంగా హ్యాండ్ రైటింగ్ని డెవలప్ చేసుకునే విధంగా వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలని, తద్వారా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.